ఛానల్. ఇలా ఎంటర్ ఇస్తారని అనుకోలేదు, ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే బ్లాగ్ ఇంట్లో ఉండి ఏదో స్పెషల్ లేకుండా చేయలేము కాబట్టి మా వదిన వాళ్ళది పెళ్లి రోజు అండ్ వాళ్ళ మామయ్య వాళ్ళది సంవత్సరం కదా, అదే చనిపోయిన రోజు. సో ఇవన్నీ కలిపి స్పెషల్గా మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాం. చాలా రోజుల తర్వాత ఇష్టాకి 4-5 months ఉన్నప్పుడు వెళ్ళినట్టున్నాము. దాని తర్వాత అయితే వెళ్ళడం ఇండియా. సో అక్కడికి వెళ్ళి ఇష్టాన్ని తీసుకొని మళ్ళీ మేము వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ మొత్తం ఈరోజు బ్లాగ్ అంతా షూట్ చేయబోతున్నాను. అండ్ బయటికి కూడా అక్కడ ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా చూపించాల్సింది ఉంటే ఏదైనా బయటకు తీసుకెళ్తాము అని అన్నారు. ఇంకేస్ వెళ్ళినట్టయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇష్ట పడుతుంది. సో ఇష్ట పడుతుంది కాబట్టి పనులన్నీ చేసేసుకొని ఇష్టాలు లేపేసి ఇడ్లీ తిప్పించేసి బయలుదేరి అయిపోతాం. ఎవరైనా సుండిగా మీట్ అవ్వాలనుకుంటుంది కదా. ఏంటి ఆన్ అయిపోయిందా? చాలా టైం పట్టేసింది. మన ఇక్కడికి వెళ్ళాం కదా తిరుపతి, ఇంకా చాలా తిరిగాము. అవన్నీ తిరగడం వల్ల చాలా ప్యానిక్ అయిపోయింది. అందుకని చెప్పి రైస్ మాస్క్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా అమ్మాయి అవుతుంది. డైరెక్ట్గా వేసుకోకూడదు, దీనికి ముందు క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ ఇంట్లో ఏం లేకపోతే నేను టమాటో రాసుకొని దాని తర్వాత క్లీన్ చేసుకొని మాస్క్ వేసుకున్నాను. మధు కూడా వేయాలి. ఇప్పుడు మధు కూడా వేసుకుంటాడంట. మళ్ళీ మా ఇంట్లో ఇష్టం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మధు నేను మ్యారేజ్ అయ్యాక మా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే మాకు ఇషిక. సో ఈ ఇషికతో పుట్టిన తర్వాత మాకు జీవితం చాలా అందంగా చాలా హ్యాపీగా మారుతూ ఉందన్నమాట. సో దాంతోపాటు మాకు బాధ్యతలు కూడా పెరిగాయి అనమాట. యాజ్ ఏ ఫాదర్గా మధు చాలా కష్టపడతాడు ఇషికాకి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి. సో మేము ఉన్నంత వరకు డెఫినెట్గా ఇషికాకి ఒక మంచి ఫ్యూచర్ని అయితే మేము సెట్ చేస్తామని మేము అనుకుంటాము. సో మేము ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు కాబట్టి ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలీదు, కానీ మేము లేనప్పుడు కూడా ఇషికాకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేసి నేను మధు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసుకొని ఒక ఇషికాకి మేము తీసుకున్న ఒక మంచి డెసిషన్ ఏంటంటే పాలసీ తీసుకుందామని అయితే అనుకున్నాము. అది ఏం పాలసీ అని మేము అనుకుంటున్నామంటే టర్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. సో మాకంటే మేము చాలా ఎంక్వైరీ చేసుకున్నాము. మాకైతే చాలా బెస్ట్ పాలసీ అని తెలిసింది. బేసిక్గా ఏంటంటే మేమనే కాదు, ఎవరైనా ఫ్యామిలీస్ డెఫినెట్గా మన పిల్లల ఫ్యూచర్ అనేసరికి ఉన్నప్పుడే కదా మనం, లేనప్పుడు మనం ఏం చేయలేం, ఉన్నప్పుడే కదా మనం వాళ్ళ లైఫ్ని ఒక బాగా ప్లాన్ చేయొచ్చు. సో యాజ్ ఏ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వాళ్ళు వీళ్ళు అని కాదు, ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో మేము ఎంచుకున్న పాలసీ ఏంటంటే, అసలు పాలసీ దేనికి అని అంటే డెఫినెట్లీ సిచ్యువేషన్స్ అన్నీ అందరికీ ఒకేలా ఉండవు, ఎప్పుడైనా ఎలా అయినా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ టైంలో ఈ పాలసీ ఇన్సూరెన్స్ టైంలో చాలా బెస్ట్ అనమాట నాకైతే. సో ఇవేంటంటే మొత్తం కవరేజ్ అనేది సర్టెన్ టర్మ్ ఆఫ్ ఇయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పాలసీ అనేవి కవరేజ్ అయి ఉంటుంది. సో ఒకవేళ అన్ఫార్చునేట్లీ పాలసీ హోల్డర్కి ఏమైనా అయినట్టయితే ఈ వచ్చే బెనిఫిట్స్ అన్ని ఈ నామినీకి అనేవి పే చేస్తారనమాట. సో ఈ డెఫినెట్లీ చాలా ఫ్యామిలీస్ అనేవి ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హస్బెండ్ మీద లేదంటే ఫాదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కదా. సో అంటే మెయిన్ హెడ్కి ఏమైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అలా మనం ఆలోచించి, సో ఏ ఫ్యామిలీ అయినా సరే డెఫినెట్లీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం పాలసీ అనేది తీసుకోవడం చాలా నెసెసిటీ. సో పాలసీ బజార్ ఇదేంటంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తుంది, 20+ ఇన్సూరెన్స్ టు కంపేర్ అండ్ బై ఫ్రమ్. అండ్ సో ఇదేంటంటే ఇది అసలు మనం ఎలా చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా కవరేజ్ చేయాలి కూడా చెప్తాను. ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది 20 times అని ఉండాలన్నమాట. అండ్ యాన్యువల్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అనుకోండి, మినిమం 1 year వరకు మనం కవర్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇది చాలా అడ్వైజబుల్ అనమాట, అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఈ ప్లాన్ ఏంటంటే 1 crore నుంచి స్టార్టింగ్ ప్లాన్ ఉంటుంది అండ్ 490 మినిమం మంత్లీ పేమెంట్ అనమాట.
సో వేరే పాలసీస్ అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ పాలసీ కదా. సో ఇందులో చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండర్ సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయన్నమాట. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, కవరేజ్ టు యువర్ ఎగ్జిస్టింగ్ కవర్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ బై యాక్సిడెంట్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ disability benefit rider. Term plan covers up to 59 critical illness with helps of rider. సో తీసుకుంటే చాలా మంచిది. పాలసీ బజార్ వాళ్ళు ఏంటంటే 24/7కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో నియర్లీ 8 years వరకు ఇలాంటి కవరేజెస్ అన్నీ చేస్తున్నారు. సో ఆఫ్లైన్స్ ద్వారా మీరు ఏజెంట్స్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు అమౌంట్. సో పాలసీ బజార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోండి. మీరు కూడా వెళ్ళి ఈ పాలసీ బజార్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. Blah 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 blah. Gundi Shiva, Mundi Shivara. Self care. Gundi Shiva, Mundi Shiva, Ishika. Abba, Shika. Gundi Shiva, Mundi Shiva. ఇష్క నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. మేకప్లు ఏంటి, హంగామా ఏంటి అనుకుంటున్నాం కదా. యూ ఐ డిడ్ రైట్. ఓ తల్లి చెప్పు, హాయ్ చెప్పు. సో అది ఆప్తే నీకు తీస్తాను. ఇష్క ఎక్కడికి వెళ్తున్నావు? ఇష్క ఇటు చూడమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? 7 నుంచి బయలుదేరితే 10 అవుతుంది. ఎండ రాకముందే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ లేరా మామ ఎట్లెక్కిపోతుంది. సమ్మర్ కాబట్టి చాలా ఇదిగా ఉంది. స్కార్ఫ్ తీసుకున్నాను, ఒక వాటర్ బాటిల్, ఇష్కాకి పాలు అన్నీ పెట్టాను కదా. అన్నీ ఉన్నాయి, దాన్ని పట్టుకో ఫస్ట్. దాన్ని పట్టుకోలేను మధు, ఇలా పట్టుకోలేదు. చాలా చాలా ఎండగా ఉంది, అందుకనే ఫుల్ కాటన్ అయినా ఈ టాప్ వేసుకున్నా. ఇది వచ్చేసి న్యూ కలెక్షన్స్లో తీసుకున్నాను. న్యూ అన్నమాట. న్యూస్ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను. వాళ్ళ దగ్గర అన్ని ప్యూర్ కాటన్, సమ్మర్కి చాలా మంచి ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో బాయ్ చెప్పింది ఇష్క. సో అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. ఈలోపు జర్నీలో వీలైతే తీస్తాను, ఇష్కని పట్టుకుంటాను కాబట్టి తీయడం అవ్వదు. బాయ్ ఇష్క, బాయ్ ఇష్క, బాయ్ చెప్పు. ఇప్పుడే వచ్చేసాము ఎండ్లోని. పాపని పట్టుకుంది. అమ్మయ్యా చాలా ఎండగా ఉంది, ఫుల్ అలసిపోయాము. మా హీరో మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్లో చూపించాను. కూల్ वो फोन है, ये फोन है कर दे. हाय హాయ్ కస్టమర్ బ్లో ఇప్పుడు ఫ్రీగా ఉంది రూమ్. కస్టమర్ వచ్చినప్పుడు ఇక్కడ విరిగి
చూపించు స్పెషల్స్. ఇష్క చూడండి ఎంత గాల్ చేస్తుందో. అదే అదే వదిలో మిన్ను ఎక్కిపోయింది. ఎవరితో గొడవ పడుతున్నా పడిపోతా. పడిపోతాం. మాట్లాడకండి మీరు, పడిపోతామని చెప్తుంటే. లేదు మిన్ను, లేగు మిన్ను, పడిపోతావు. పడిపోతావమ్మా పొట్టి, పడిపోతావమ్మా. నో 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 అంటుంటే పడిపోతావు. ఇసుక పడిపోతావంటే ఇష్క ఇష్క డాడీ, ఇష్క డాడీ అంటే నేర్చుకుంది ఈ రోజే. డాడీ 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 డాడీ. మాట్లాడకండి మధు, అందుకే నాకు పార్టీ. డాడీ మధుని అందరు పార్టీ. డాడీ డాడీ అని, డాడీ అని వదిలేస్తాను. డాడీ సో గాయస్, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూడండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం కొండలు, అదేంటి స్కై చాలా కూల్గా మబ్బులు వేసేసాయి. ఆల్మోస్ట్ టైం అయితే 5 అవుతుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం, సారీ ఏంటది, మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. వెళ్ళి చూడాలి, అక్కడ టికెట్స్ దొరికినట్టయితే మూవీకి వెళ్తాము, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తాము. ఎక్కడో దగ్గరికి వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. అక్కడికి వచ్చాము కదా అని చెప్పి. సో ఉరుములు కూడా ఉరుముతున్నాయి ఉరుస్తున్నాయంట. ఎప్పుడు ఫోన్ 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 ఫోన్. హాయ్ చెప్పు, హలో. సో ఇదన్నమాట. మేబీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అండ్ పవర్ కూడా లేదు. వీలైతే కంటిన్యూ చేస్తాను, లేకపోతే మధు ఫోన్లో నుంచి అయినా తీస్తాను. మధు ఫోన్లో అవ్వకపోతే తీయడం అవ్వదు. సో నైట్ ఛార్జింగ్ పెట్టాక మళ్ళీ కలుస్తాను. హాయ్ పాప. మూవీకి వెళ్తున్నాము అందరం కలిసి. చాలా బాగుంది క్లైమేట్. ఈ క్లైమేట్లో మూవీ కాకుండా బీచ్కి వెళ్తే బాగుంది. మన దగ్గర ఉంటే బీచ్కి వెళ్ళొచ్చు మన ఇంటి దగ్గర. ఓకే, నాకు ఇప్పుడు చేతులు ఖాళీ లేవమ్మా. సో మా వదిన పువ్వులు తెంపుకుంటున్నారు. మేమైతే టైం అయిపోయింది ఆల్మోస్ట్. బీచ్ అవుతాం అమ్మో కూడా తెలియదు. ఇసుక చూడండి, ఇసుకకి డ్రెస్ వేయడానికి టైం లేదు ఈ క్లైమేట్లో. ఇషికాకి డ్రెస్ ఆల్మోస్ట్ 5 జతలు తెచ్చాను. ఇప్పటికి మ్యాంగోస్ తిని 2 సార్లు వామిటింగ్ అయ్యి, ఒకసారి అన్నం తినిపించేటప్పుడు ఒకసారి 4 అయిపోయి. ఇది ఒక్కటే ఉంది, అందుకే చేశాను. మళ్ళీ కలుసుకున్నాం. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేసింది ఇసుక. చూడండి ఏం చేస్తుందో, ఉండట్లేదు అసలు. థియేటర్లో నుంచి బయటకు వచ్చేసి ఆడుతుందండి. అరెస్ట్మెంట్ చేసింది ఇప్పుడు వరకు థియేటర్లోనే. చూడండి ఏం తెలియనట్టు చూస్తుంది, ఇంకా పరిగెడుతుంది. దాయిస్ కదా ఇషు కూర్చోమ్మా. కూర్చున్నావా? హాయ్ చెప్పు. సినిమా నచ్చలేదు నీకు? ఇష్క సినిమా నచ్చలేదంటండి.
సో గైస్ మూవీ నుంచి వచ్చేసాక కేక్ కట్ చేస్తున్నాము. లైట్ ఆపేస్తారా? మరి అదే వద్దు, అవి చెప్పినప్పుడు చెప్పాలి. బా సిగ్గు వెళ్ళిసా. హాయ్, గుడ్ నైట్ చెప్పు అందరికి. ఈ రాజమౌళిలో ఫీల్ అయిపోతున్నాడు. తినిపించిన తీస్తున్నా జయ తీయి. హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇదంతా 2 days బ్లాగ్ 1 dayలో పెట్టేస్తాను. సో మార్నింగ్ అయింది, టిఫిన్ తిన్నాము. టిఫిన్ తినేసి ఇంకేం చేయాలో తెలియక అలా ఫోన్ పెట్టుకుంటున్నాం అనమాట. బాగుందా? ఎలా ఉందో కమెంట్ చేయండి. మా ఇద్దరు అదనాలు ఫోన్స్ చాలా పెట్టారు. ఆల్మోస్ట్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇన్ కేస్ మన వైజాగ్లో ఉండి ఎవరికైనా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అలా ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనీ నైము అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మెసేజ్ చేయండి. ఇంకొక బ్లాగ్లో కానీ ఇంకెప్పుడైనా కొత్త నెంబర్ ఒకటి తీసుకుంటాము అన్నారు. ఆ నెంబర్ తీసుకుంటే నెంబర్ డైరెక్ట్గా. ఏం చేస్తున్నారా? సో ఇంకా బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ 5 అయింది. ఇంకా ఎండ అలానే ఉంది. మళ్ళీ ఇక్కడ డాక్లెట్ దగ్గర ఫుల్ రష్గా ఉంటుందని చెప్పి వదిన కొంచెం తొందరగా బయలుదేరించేశారు. బాయ్ చెప్పండి. ఇక్కడ వీళ్ళే ఉంటారనమాట, ఫ్రెండ్స్ అవేమి ఉండదు. అందుకే కొంచెం అలోన్గా ఫీల్ అవుతున్నారు. ఫోన్ చూడండి ఎలా పని. బాయ్ చెప్పు ఇష్క. ఈ వ్లాగ్ అయితే ఇంతే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.